ఎప్పుడు చూడు ఆ ఫోను గోల. నేను జిమ్కి వెళ్ళి వస్తాను, మంచి ప్రోటీన్ ఫుడ్ రెడీ చేయి, మంచిది హెల్త్కి. మర్చిపోమాక ప్రోటీన్ ఫుడ్ రెడీ చేయి. ప్రోటీన్ ఫుడ్డా? సర్లే వెళ్ళు, ఏదో ఒకటి చేస్తానులే. వావ్, మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు. ఎన్ని రోజులు అయింది. బాగా ఆకలేస్తుంది. జిమ్ చేసి చికెన్ చేసిందో, మటన్ చేసిందో, ప్రాన్ చేసిందో. ఏంది ఫోన్ మాట్లాడుతుంది? ఖాళీగా ఉన్నా, ఏం చేయలేదేంటి? సర్లే అయితే బాయ్ బాయ్, ఉంటా నేను ఇంకా. సరే బాయ్. ఏంటే వంట చేయలేదేంటి? ఖాళీగా ఉన్నాయి. చేస్తానులే, ఉండు. ఏంటి ఎప్పుడు చేసేది? ఆకలేస్తుంది నాకు ఫుల్గా. ఏంటి దొరికేదే వీకెండ్ ఒకసారి. వెళ్ళవయ్యా. ఏంటిది రెడీ అయింది? ఏంటి రెడీ అయ్యా? ఎక్కడికి? పక్కింటికి వెళ్తున్నా. ఏంటి పక్కింటికి ఇట్లా కూడా రెడీ అయ్యి వెళ్తారా? ఏదో పెద్ద ప్లాన్ వేసింది. ఒక 2 అవర్స్లో వస్తా, బాగా రెస్ట్ తీసుకో. సోమకెళ్ళి ఎన్ని రోజులైందో, వెళ్ళి మంచిగా కడుపు నిండా తినేసి వస్తా. అమ్మయ్య వెళ్ళిపోయింది. ఆకలి మామూలుగా వెయ్యట్లేదురా దేవుడా. ఏం తిందాం? బిర్యానీ తిందామా, పిజ్జా తిందామా? ఏం తిందాం రా? అన్నీ బాగానే ఉంటాయి అక్కడేమో. సర్లే ఏదో ఒకటి చూద్దాం అక్కడికి వెళ్ళాక. అమ్మో, క్యాబ్ వాడు వచ్చేసాడు. దగ్గరలో మంచి ఇండియన్ రెస్టారెంట్లు ఏమున్నాయి? ఇది చూద్దాం. వావ్, సోమా ఉంది కదా, సోమా ఇండియన్ రెస్టారెంట్ కేఫే సూపర్. ఇక్కడికి వెళ్దాం, చాలా రోజులైంది. మంచి వెళ్ళి ఓ మటన్ బిర్యానీ కానీ ఏదో ఒకటి తిందాం, మటన్ పలావ్ కానీ. భయ్యా వచ్చేసావా? ఓకే ఓకే, కమింగ్. బాబోయ్ ఆకలేస్తుంది, త్వరగా వెళ్ళాలి. థ్యాంక్ యూ భయ్యా. అమ్మయ్యా, రెస్టారెంట్కి వచ్చేసాం. పొద్దున ఆకలేస్తుంది. హాయ్, థ్యాంక్ యూ. అమ్మయ్య రెస్టారెంట్కి అయితే వచ్చేసా. ఫుల్గా ఆకలేస్తుంది. తినేసి దీనికి కూడా పార్సల్ తీసుకెళ్దాం. తిందాం. అమ్మో, ఈయన వచ్చాడేంటి ఇక్కడికి? అమ్మో అయిపోయా. ఇక్కడికి వచ్చేదా? యా థ్యాంక్ యూ. సౌమ్యలా ఉంది. అయ్యి ఉండదులే, కారు లేదుగా, ఎట్లా వస్తుంది? మంచిగా తిందాం ఈరోజు. చికెన్ షీర్ కబాబ్ ఒకటి, అండ్ పిజ్జా తింటావా? పిజ్జా, యా. పన్నీర్ అండ్ చికెన్ కలిసిన పిజ్జా ఒకటి, యా. ప్రస్తుతం అది తీసుకొచ్చేయండి. యా, తలపకట్టి గోట్ బిర్యానీ ఒకటి. యా, నాన్ పిజ్జా ఉందా? నాన్ పిజ్జా ఒకటి. యా, దట్స్ ఇట్.
పిజ్జా సార్. ఓ నేను పిజ్జా ఆర్డర్ చేయలేదు కదా. థ్యాంక్ యూ. ఇదేంటి నేను పిజ్జా ఆర్డర్ చేశాను కదా, బిర్యానీ వచ్చిందేంటి? ఎక్స్క్యూజ్ మీ, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఇక్కడికి వచ్చావు? తినటానికి వచ్చావు, ఇంకెందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ బిర్యానీ బాగుంటుందని వచ్చా. నేను ఇక్కడ పిజ్జా బాగుంటుందని వచ్చా. నేను ఇక్కడ పేస్ట్రీస్ బాగుంటాయని వచ్చా. నేను ఇక్కడ యాపిటైజర్స్ బాగుంటాయని వచ్చా. అవునా, సరే పద ఇంకెందుకు తిందాం. దా మరి కూర్చోండి. బిర్యానీ ఆర్డర్ చేసినట్టున్నావుగా, తిను. నా బిర్యానీ చికెన్ పన్నీర్ రెండు కలిసి ఉన్నాయి. చాలా బాగుంటుంది, టేస్ట్ చేయి. సరే అయితే ఇంకెందుకు, వేడి వేడిగా ఉన్నట్టుంది కదా. నేను చికెన్ తింటా. నేను పన్నీర్ తింటాను. Cheers. అసలు ఎంత బాగుందంటే ఆ ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి. టూ గుడ్. ఓ ఇట్స్ బెటర్ దెన్ రెగ్యులర్ అమెరికన్ పిజ్జా. ఇదేదో స్పెషల్ సాస్ లాగా ఉంది, ట్రై చేద్దాం. సూపర్ నేనా, ఇది చాలా డిఫరెంట్ ఉంది, ట్రై చేయను కూడా. చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఇదేంటో తెలుసా, ఇప్పుడు తినండి స్పెషల్ నాన్ పిజ్జా. మంచిగా ఒకరు తినేయచ్చు. చూడు ఎట్లా ఉందో. వావ్, నాన్ పిజ్జానా? అంటే ఏంటి, నాన్ మీద పిజ్జా చేశారా? యా, ఇది 1 పర్సన్కి చాలా బాగుంటుంది, ట్రై చేయి. ట్రై చేద్దాం ఉండే నాన్ పిజ్జా. చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఎలా ఉందంటే నాన్ ఫ్లేవర్, పిజ్జా ఫ్లేవర్ మొత్తం నాకు తెలుస్తూ ఇట్స్ లైక్ ఇండియన్ టచ్ ఇస్తుంది. బా చాలా బాగుంది, ట్రై చేయండి. సూపరు, చాలా బాగుంది. చూస్తేనే నోరు ఊరిపోతుంది. వావ్, మటన్ చూడు. అబ్బా అబ్బా బాబా, తాత గుర్తొచ్చారు నాకు. అబ్బా సూపర్. ఏంటి నువ్వు ఒక్కడమేనా తినేది? నాకు కూడా పెట్టు. అసలు ఆ మటన్ ఫ్లేవర్ కానీ ఆ స్పైసెస్ టేస్ట్ కానీ ఆసమ్. నీకు తింటున్నావు అట్లా చూడు. ఇట్లా కొంచెం రైస్ తీసుకొని మంచిగా ఒక మటన్ ముక్క పెట్టుకొని కొంచెం ఎగ్ పెట్టుకొని ఒక చిన్న ఆనియన్ పెట్టుకొని ఇలా పట్టుకొని తమిళనాడులో తిన్న ఫీలింగ్ వచ్చింది. ఎక్స్ట్రాడినరీ, సూపర్. నాకు ఈ ఫుడ్ తింటుంటే ఒకటి అనిపిస్తుంది. యాక్చువల్లీ విజయవాడ వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు అనుకునేదాన్ని, చాలా రకమైన రెస్టారెంట్స్ వచ్చేసినాయి కదా విజయవాడలో, హైదరాబాద్లో. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్లేవర్ ఉంది, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్లేవర్ ఉంది. ఈ యూఎస్ వచ్చాక ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఒకటే ఫ్లేవర్, ఒకటే ఫ్లేవర్. నాకు ఇది ఈ సోమా మాత్రం ప్రతి ఫుడ్లోనూ, ప్రతి డిఫరెంట్ డిషెస్లోనూ ఒక రకమైన టేస్ట్ వస్తుంది. అసలు ఎంత బాగుంటుంది అంటే ఆ టేస్ట్, లైక్ నాకు నిజంగా ఇండియా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే రాదు. ఇట్ ఈస్ టోటలీ గుడ్. నువ్వు పిజ్జాస్ కూడా చూస్తే రెగ్యులర్ పిజ్జాస్ కాకుండా ఇండియాలో తిన్న పిజ్జాస్ ఫ్లేవర్ అసలు, మళ్ళీ ఎవ్రీ పిజ్జా కూడా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది చూసావా కదా. ఇప్పుడు చూడు, నాన్ పిజ్జా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, మళ్ళీ చికెన్ అండ్ పన్నీర్ పిజ్జా అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. లైక్ గృహప్రవేశానికి వెళ్ళాను చూడు, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు ఎక్కడి నుంచో ఇండియన్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశారంట. అసలు అన్నీ ఒకటే ఫ్లేవర్.
పన్నీర్ తిన్నా అదే ఫ్లేవర్, చికెన్ బిర్యానీ తిన్నా అదే ఫ్లేవర్, అదే ఫ్లేవర్స్ మొత్తం. కానీ ఇది మాత్రం అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ అవసరం. అమ్మ కడుపు అయితే నిండిపోయింది. ఇప్పుడు ఒక డిజర్ట్ పెడితే మీల్ కథం అనమాట. ఏం తిందాం నాన్న? పేస్ట్రీస్ సూపర్ ఉంటాయి తెలుసా. అవునా, అయితే ట్రై చేద్దామా? నాకు బాదం పాలు తాగాలని అది కూడా ట్రై చేద్దాం. యా బా ఫుల్ అయిపోయింది. ఒక బాదం మిల్క్ తాగుదామా? ఏమేమి ఉన్నాయి వెరైటీస్? రోజ్ మిల్క్, బాదం మిల్క్, మ్యాంగో లస్సీ. ఓయ్ బాదం మిల్క్ కావాలా, మ్యాంగో లస్సీ కావాలా? రెండు తీసుకోండి రా. ఓకే ఇదిగో ఎంజాయ్ బాదం మిల్క్. ఓ లస్సీ కూడా భలే చేశారు ప్యాకింగ్. లెట్స్ ట్రై బాదం మిల్క్. నాకు ఏ ఫ్లేవర్ వచ్చిందంటే బాదం ఫ్లేవర్ వచ్చిందా? అవును, నాకు బందర్ బాదం మిల్క్ ఉంటాయి కదా, విజయవాడలో కూడా అమ్ముతారు అది. యా టేస్ట్ వచ్చింది. లస్సీ కూడా బాగుంది, ప్యాకింగ్ సూపర్, మంచిగా తీసుకెళ్ళిపోవచ్చు. బాగుంది, ఫ్రెష్గా ఉంది, బాగుంది. బటర్ స్కాచ్ మా తిని ఎన్ని రోజులు అయింది. బటర్ స్కాచ్ యూ వోంట్ బిలీవ్, మొన్న ఈ బటర్ స్కాచ్ కోసం అయితే నేను ఎన్ని ఎతికానో, ఇక్కడ దొరికిద్దని తెలియదు నాకు అసలు. ఇంటి పక్కన పెట్టుకొని ఊరంతా ఎతికావా? టూ గుడ్. వీళ్ళు తెలుసా కేక్స్ మేకింగ్ కూడా చేస్తారంట, సేమ్ ఇండియన్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఎగ్లెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. బాగుంది, చాలా బాగుంది. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాము. నేను చేయి కొడుకు వస్తా, లోపల బిల్లు కట్టి అమ్మటే వస్తా. నన్ను ఏడిపిస్తావా? బిల్లు ఎలా కడతావో నేను చూస్తాను. అవ్యా కమాన్ లెట్స్ గో. కమాన్. I love the food. Thank you. తిక్క కుదిరిద్ది బాగా. బిల్లు ఎలా కడతాడో నేను చూస్తా. ఏమైంది, ఇది కనపట్లేదు. అమ్మో, ఇది బిల్లు కట్టిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. మా వైఫ్ బిల్ పే చేశారా? అయ్యో అవునా, అవునా? అయ్య బాబాయ్, నా యాపిల్ పే కూడా పని చేయట్లేదు. పంపతీసి కప్పులు కడగాలి ఇప్పుడు. అయ్యో బాబోయ్. ఫైనల్లీ వి ఎంజాయ్డ్ ద ఫుడ్. సోమా నిజంగా టేస్ట్ చాలా బాగుంది. మీకు కూడా ఎవరైనా చార్లెట్ చుట్టుపక్కల ఉంటే కనుక వచ్చి ట్రై చేయండి. జస్ట్ గివ్ అ ట్రై వన్స్, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. ఇండియన్ అయితే తప్పకుండా మిస్ అవ్వరు. పిజ్జాస్ అయితే సూపర్, పేస్ట్రీస్ కూడా సూపర్. ఎస్ ఎస్, నియర్ టు ద కాంకార్డ్ మిల్స్ యూనివర్సిటీ ఏరియా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సోమా, బాయ్ బాయ్.